స్పీకరు హౌస్లో ఉన్నప్పుడు తీసుకునే చర్యలు ఉంటాయి సార్, అంటే సభ్యుల మీద వాళ్ళ మీద తీసుకునే చర్యలు ఉంటాయి, ఏమన్నా ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంటుంది. అదే స్పీకర్ కుర్చీ దిగి వచ్చి అసెంబ్లీ హాల్లో తన ఛాంబర్లోకి వెళ్ళి కూర్చున్నప్పుడు ఆ చర్యలు తీసుకునే పవర్ ఉంటుందా? ఇప్పుడు చర్యలు తీసుకునేటి సభలో జరిగిన సంఘటనపై సభాపతి సభలో తీసుకుంటాడు చర్యలు. ఓకే, ఎందుకు తీసుకుంటాడు? ఏదైనా సస్పెన్షన్ ఉన్నా, లేకుంటే సభ్యుడికి ఏదైనా వార్నింగ్ ఇవ్వాలన్నా, లేకుంటే సభ్యుడిని మీరు ఎక్స్పెల్ చేయాలన్నా, సస్పెండ్ చేయాలన్నా, ఇవన్నీ కూడా నేను ఇప్పుడే చెప్పాను కదా, సభాపతి హౌస్ మూడ్ చూసుకొనే నిర్ణయం తీసుకుంటాడు. ఎక్కువ సంఖ్య సభ్యులు ఇది కోరుకుంటున్నారని సభాపతి భావించి దాని ప్రకారంగా నిర్ణయం తీసుకుంటాడు. ఒకటి. రెండోది, అప్పుడప్పుడు సభ ఇబ్బందికరమైన పరిస్థితులు మారినప్పుడు గవర్నమెంట్ తరఫున ఎవరైతే లెజిస్లేటివ్ మంత్రి ఉంటారో వారు ఒక మోషన్ మూవ్ చేస్తాడు యాక్షన్ తీసుకోమని. ఇది సభ లోపల జరిగే చర్యలు. స్పీకర్ గారి చేంబర్లో ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో అది అప్పుడు అపోజిషన్ పార్టీస్, రూలింగ్ పార్టీ వాళ్ళంతా కూర్చుంటారు. అది బీఎస్సీ మీటింగ్ కావచ్చు, ఇంకా వేరే మీటింగ్స్ కావచ్చు, ఏది ఏమున్నా స్పీకర్ ఇండివిజువల్ నిర్ణయం అనేది ఎక్కడ తీసుకోరు. సభాపతి తీసుకునే నిర్ణయం కేవలం సభలోనే తీసుకుంటారు. సభను బాగా నడపటానికే ఏదైనా చర్యలు తీసుకోవాలంటే ప్రయారిటీ ఉంటుంది. ప్రభుత్వ నిర్ణయాలు, ప్రతిపక్ష నిర్ణయాలు అది వారికే వదిలేస్తారు. ఓకే సార్, ఇకపోతే మనము మీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు గారు బాబ్లీ ప్రాజెక్ట్ పైన ఆందోళన చేయడం జరిగింది మహారాష్ట్రలో ధర్మపూర్ దగ్గర. ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి నాన్ బెయిలబుల్ నోటీస్ వచ్చి ఆయనతో పాటు మరో 15 మందికి కూడా ఇచ్చాయి. అందులో ఈరోజు టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్లో వాళ్ళు ఉన్నారు, టీడీపీలో వాళ్ళు ఉన్నారు. ఇదంతా కూడా ఏ విధంగా చంద్రబాబు నాయుడుకి నాన్ బెయిలబుల్ వారెంట్ రావడము ఇప్పుడు అంటే ఇన్ని నెలల తర్వాత కరెక్ట్ అంటారు అసలుకి? అంటే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, దాని గురించి ఏమంటారు మీరు అసలు? అంటే క్లియర్ కట్ డెఫినేషన్స్ ఉన్నాయి. మనము గవర్నమెంట్ నడిపించేటప్పుడు ముఖ్యమంత్రిగా ఉంటాము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మన పాత్ర పోషిస్తూ ఉంటాము. ఇవన్నీ కూడా పొలిటికల్ కెరియర్లో సాధారణంగా ప్రజానాయకులు చేసే చర్యలే. ఇది ఆ రోజు బాబ్లీ కొరకు చంద్రబాబు నాయుడు గారు చేపట్టిన ఉద్యమం బహుశా తెలంగాణ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కి సంబంధం ఉన్న అంశంపై వారు యాక్షన్ తీసుకున్నారు. మహారాష్ట్రలో ధర్నా చేస్తున్నారు కాబట్టి అక్కడున్న ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకునే బాధ్యత వారిపై ఉంటుంది, వారు తీసుకున్నారు. మ్యాటర్ కోర్టుకు పోయాది. ఇప్పుడు కోర్టులో ఉంది అంశం. కోర్టు నుంచి నోటీసెస్ వచ్చాయి. నోటీసెస్ వచ్చే దానికి నాన్ బెయిలబుల్ వారెంట్ అనేది ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు కొరకే పెట్టారంటే అది తప్పు అవుతుంది. కానీ నాన్ బెయిలబుల్ వారెంట్ ఎవరైతే కోర్టుకి రారో, అది ముఖ్యమంత్రి కావచ్చు, సాధారణ వ్యక్తి కావచ్చు, ఎవరికైనా చట్టాలు సమానంగానే ఉంటాయి కదా, ఈక్వల్గా ఉంటాయి అంతే. కాబట్టి ఆ చట్ట న్యాయస్థానంలో అటువంటి చట్టానికి విరుద్ధంగా ఎవరన్నా పనిచేస్తే ఆ చట్టాలో ఉన్న పరిధి లోపల వచ్చిందొచ్చది. అయితే పోతే దానికి మనము పెద్ద అల్లర పడే పరిస్థితి. చంద్రబాబు నాయుడు బీజేపీతో దూరమైన తర్వాతనే ఇలాంటి సంఘటన జరిగింది అనేది అంటున్నారు సార్. అంటే పొలిటికల్గా అది ఒక కోయిన్సిడెన్స్ కావచ్చు, లేకుంటే ఒకవేళ నిజంగా కూడా అలా జరిగితే మరి కోర్టులో ఉన్న వ్యవస్థలో ఉన్న చట్టాలు ఏమిటి, అలా చేయడానికి వీలుంటుందా అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. రెండవది, ఒకవేళ నిజంగా కూడా అలా జరిగినప్పటికి కూడా మనము న్యాయస్థానంలో ముఖ్యమంత్రి గారికి నాన్ బెయిలబుల్ వారెంట్ వచ్చినా దానికి సమాధానం చెప్పుకునటానికి ముఖ్యమంత్రి గారి న్యాయవాదితో మనం మాట్లాడటానికి స్కోప్ ఉంది. సో పొలిటికలైజ్ చేయటం ఒక అంశము. రెండవది, యాజ్ పర్ లా అంటే చట్టం ఏం చెప్తుంది అనేది దాన్ని అర్థం చేసుకునడం కూడా ఇంపార్టెంట్. సో ఇన్ మై వ్యూ ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఒక మంచి కార్యక్రమం, ఒక మంచి అంశాన్ని ముందుకు తీసుకొచ్చాడు, దాన్ని నేను సమర్థిస్తాను. కానీ నాన్ బెయిలబుల్ వారెంట్ వారు కేవలం రాజకీయ పరంగానే కోర్టు ఇచ్చాదంటే మాత్రం అఫ్ కోర్స్ ఇట్ ఈస్ అ స్కోప్ వేర్ వీ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్.